కాసింత శ్రమ, పట్టుదల పెట్టుబడిగా పెడితే చాలు వ్యాపారవేత్తగా రాణించవచ్చు అంటూ 10వ తరగతి చదువుతూనే వ్యాపారంలో రాణిస్తోంది. ఆమె రాజమహేంద్రవరానికి చెందిన ఏలూరి దేవికారాణి. చిన్నగా మొదలుపెట్టిన పనే ఇప్పుడు ఆదాయం కల్పిస్తోంది. మా ఆయన వెంకటరమణ టైలర్. మా పెళ్ళయ్యే నాటికి మరో టైలర్ వద్ద పనిచేసేవారు. ఆయన తెచ్చే ఆదాయం కుటుంబ అవసరాలకు సరిపోకపోవడంతో ఇద్దరం ఆలోచించి సొంతగా ఇంట్లోనే టైలరింగ్ ప్రారంభించాం. మగవాళ్లు వేసుకునే చొక్కాలు ఒక దుకాణం నుండి ఆర్డర్ తెచ్చుకుని కుట్టి తిరిగి ఇచ్చేసేవాళ్ళం. నాకు ముందు టైలరింగ్లో ఎటువంటి అనుభవం ఉండేది కాదు. షర్టులు కుట్టడంలో మా ఆయనే శిక్షణ ఇచ్చారు. కొంతకాలం అలా పనిచేశాక మాకు శ్రమ ఎక్కువ, ఆదాయం తక్కువ అని అర్థమైంది. ఆ సమయంలోనే పొదుపు సంఘాలు మొదలు కావడంతో ఆదర్శ స్వయం సహాయక సంఘంలో 1998లో చేరా. మొదట్లో 2000, తర్వాత 5000 రూపాయల పొదుపు సంఘంలో రుణం ఇవ్వడంతో స్వయంగా మేమే షర్టులు తయారు ప్రారంభించాం. భువనగిరి నుంచి ఎక్కువ మొత్తంలో వస్త్రాలను తెచ్చుకునేవాళ్ళం. షర్టులకు గుండీలు కుట్టేందుకు మెషిను, కాజాలు కుట్టడానికి మరో మెషిను, ఇలా కొంత అప్పు చేసి అమర్చుకున్నాం. మొదటి 2 ఏళ్ళు నేను మా వారు కలిసి ఇంట్లోనే కుడుతూ తెలిసిన వారి ద్వారా మార్కెటింగ్ చేసేవాళ్ళం. మేమిద్దరం రోజు మొత్తం కష్టపడి కుట్టినా ఎక్కువ చొక్కాలు తయారయ్యేవి కావు. ఆ తర్వాత కాలంలో పొదుపు సంఘంలో 50,000 రూపాయలు రుణం ఇవ్వడంతో వ్యాపారాన్ని విస్తరించుకున్నాం. అలా మరికొంతమందికి ఉపాధి కల్పించాం. ఆసక్తి ఉండి ఇంట్లోనే డబ్బు సంపాదించాలి అనుకునే మహిళలకు మేమే షర్టుల తయారీలో శిక్షణను అందించి వారి ఇంట్లోనే ఉండి కుట్టే విధంగా అవకాశం కల్పించాం. చొక్కాలను కావాల్సిన సైజులో కట్ చేసి వాటిని ఇతర మహిళలకు ఇవ్వటం, వారు కుట్టిన తర్వాత తెచ్చుకోవడం నా పనిగా పెట్టుకున్నాను. ప్రస్తుతం 40 మంది మహిళలు పనిచేస్తున్నారు. ఈ విధంగా చిన్నగా మొదలుపెట్టిన నా వ్యాపారం దినదినం అభివృద్ధి చెందనుంది. నా శ్రమని గుర్తించి మెప్మా అధికారులు వ్యాపార విస్తరణ కోసం మరికొంత రుణం అందించారు. మా దుస్తుల్ని మెప్మా స్టాల్స్లో అమ్ముకునే అవకాశం కల్పించారు. ఇలా మెప్మా అధికారులు ఇచ్చిన అవకాశం నా వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందడానికి ఎంతగానో ఉపయోగపడింది. ఇలా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వాటిని అమ్ముతున్నాం. హోల్సేల్గా మరియు రిటైల్గాను వీటిని వేర్వేరు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నాం. ఈ వ్యాపారంతో ప్రస్తుతం నెలకు మేము 4 లక్షల రూపాయలు టర్నోవర్ అందుకుంటున్నాం అంటూ దేవికారాణి తన సక్సెస్ స్టోరీని చెప్పుకుంటూ వచ్చారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.